ఓకే మాస్టర్స్, అందరు ఎలా ఉన్నారు? ఈవేళ మనము ఒక 30 నిమిషాల పాటు బాబా గారి జీవిత చరిత్ర గురించి మాట్లాడుకుని మిగతా 30 నిమిషాలు మనం ఏం చేద్దామంటే ఆ, ఆరోగ్య మహాధ్యానం చేద్దాం. ఓకే, ఒక మంచి వీడియో ఉంది, దాన్ని ఫాలో అవుతూ మెడిటేషన్ చేద్దాం. ఓకే, ఈ రోజు నుంచి మనము 10వ అధ్యాయం మొదలు పెట్టాం. నిన్నటితో 9వ అధ్యాయం పూర్తయింది బాబా గారిది. ఓకే, ఈ 10వ అధ్యాయంలో ఏముందంటే సాయిబాబా జీవితము తీరు, ఆయన ఎట్లా జీవన విధానం ఎట్లా చేస్తూ ఉండేవారు, వారి పడుకునే బల్ల ఏ విధంగా ఉండేది, షిరిడీలో వారి నివాసం ఎలాగుండేది, వారి బోధనలు, వారి అణుకువ, అతి సులభ మార్గము ఏ విధంగా, ఇవన్నీ అన్నమాట. అతి సులభమైన మార్గాలు ఏ విధంగా సూచించేవారు అనే విషయాల్ని మనం ఆ, ఈ అధ్యాయంలో చెప్పుకుంటాం. ఎల్లప్పుడూ సాయిబాబాను భక్తి ప్రేమలతో జ్ఞప్తి అందించుకునుము. ఎవరు చెప్తారు మనకి? చెప్తున్నారు హేమట్ పంత్ చెప్తున్నారు. ఎప్పుడూ కూడా సాయిబాబాను భక్తి ప్రేమ ఈ రెండిటితోనే ఆయనను మనము మనసులో ఉంచుకోవాలి. భక్తి ప్రేమ ఈ రెండింటికే ఆయన మనకు దొరుకుతారు. అది మనకు కరెక్ట్గా చెప్పుకోవాలంటే ఈ రెండిటి ద్వారానే ఆయన మనకు దొరుకుతారు. ఏలన వారు ప్రతి మనుజునకు మేలు చేయుట ఎందే లీనమై ఉండువారు. ఇది సో ఈ భక్తి ప్రేమ ఈ రెండే ఎందుకు మనము ఉపయోగించాలి? ఇంక వేరే ఇదేదైనా ఉపయోగించవచ్చు కదా. అంటే మనుషులు అనేవారు ఒకరి యందు అభిమానం కలిగింది అంటే, మానవుల్లో అయినా కూడా అంతే, ఒకరి యందు అభిమానం కలిగింది అంటే వారి వారి ఇంట్రెస్ట్స్ని బట్టి వా ఎవరి ఎక్స్ప్రెషన్స్ వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరినైనా ఎవరితో అయినా స్నేహం మనకి ఏర్పడినప్పుడు కొంతమంది ఏం చేస్తారు, మాటి మాటికి ఫోన్లు చేస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే వారు ఇష్టపడిన వారి యొక్క యోగక్షేమ సమాచారాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వారికి ఏదైనా కష్టం కలిగితే అందులో తాము ఏమైనా సహాయం చేయగలమేమో అని ఆలోచిస్తుంటారు కొంతమంది. అంటే ఒక్కొక్కరి ఎక్స్ప్రెషన్ ఒక్కొక్కలా ఉంటుంది. అంటే దానికి మనం ఏమనుకుంటాము, ఒక్కొక్కరు ఒక్కొక్కలా స్నేహం చేస్తారు, లేదా ఒక్కొక్కరు ఒక్కొక్కలా ప్రేమిస్తారు. మనకు నచ్చిన విధంగానే ఎలా ప్రేమిస్తారు, వాళ్ళకి ఏ విధంగా వస్తే అలా ప్రేమిస్తారు, వాళ్ళకి ఏ విధంగా నచ్చితే అలా స్నేహం చేస్తారు. ఇట్లా మాటలు మనం చెప్పుకుంటూ ఉంటాము. ఒకవేళ ఒకళ్ళు చెప్పుకుంటూ ఉన్నప్పుడు కూడా మనం వినే ఉంటాము, రైట్? అలా అన్నమాట. ఆ విధంగా ఒక్కొక్కళ్ళ పద్ధతి ఒక్కొక్కలా ఉంటుంది. మరి కొంతమంది సేవ చేస్తుంటారు. మరి కొంతమంది ఏం చేస్తుంటారంటే ఊరికే పార్టీలకి అవి అరేంజ్ చేస్తూ ఉంటారు, వాళ్ళని పిలుస్తూ ఉండడము, వీళ్ళు వెళ్తూ ఉండడము, అలా స్నేహాన్ని డెవలప్ చేస్తూ ఉంటారు, రైట్? ఒక్కొక్కరి ఎక్స్ప్రెషన్ ఒక్కొక్కలా ఉంటుంది. అలాగే బాబా గారి యందు ఎక్స్ప్రెషన్ ఏ విధంగా ఉండాలంటే భక్తి ప్రేమ వీటి ద్వారానే ఉండాలి. కారణం ఏంటంటే ఆయన చేసిన సాధన అటువంటిది. ఆయన చేసిన సాధన అటువంటిది. అంటే మనుషుల్లో కూడా అలాగా మీరు డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయంటున్నారు కదా. అంటే అది ఏ విధంగా అంటే వారి వారి సాధనల బట్ట, సాధన అని కాదు, ఒక్కొక్క దానికి ఒక్కొక్కరు అట్రాక్ట్ అవుతూ ఉంటారు. ఇప్పుడు కొంతమంది ఉన్నారనుకోండి, ఎట్లా ఉంటుందంటే కొంతమంది ప్రలోభాలకు లొంగిపోయే మనస్తత్వాలు ఉన్నాయనుకోండి, ప్రలోభ పెట్టే వాళ్లకు లొంగి ఉంటారు. లేదు అంటే కొంతమందికి ఏంటంటే గొప్పలు చెప్పుకోవడం అలవాటు ఉంటుంది, వీళ్ళు చెప్పుకుంటూ ఉంటారు, సదరు వ్యక్తులు కూడా వాళ్ళ గురించి కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఆ విధంగా వాళ్ళిద్దరూ కూడా స్నేహం ఏర్పడి ఒక గ్రూప్లా తయారవుతుంటారు. అలాగే ఏంటంటే ఒక్కొక్కరి ఇంట్రెస్ట్, కొంతమంది క్రికెట్ అంటే మహా పిచ్చి ఉందనుకోండి, ఆ క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ ఒక గ్రూపుగా స్నేహం చేస్తారు. లేదా బాగా వంటలు చేయడం ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి, బాగా వంటలు చేసే వాళ్ళందరూ కలిసి ఒక గ్రూపుగా ఫ్రెండ్షిప్ నడుస్తూ ఉంటుంది. అది ఎందుకు అలాగా? ఎందుకంటే వారి మనస్సులో వారి యొక్క ఇంట్రెస్ట్స్, వారు యొక్క ఆలోచన తంత్రము
ఆలోచన యంత్రాంగము, బుర్రలో ఉండే ఆలోచన యంత్రాంగము అవన్నీ మ్యాచ్ అయితే అలా గ్రూపులుగా ఫ్రెండ్షిప్ ఏర్పడుతూ ఉంటుంది. ఇప్పుడు నేనున్నాను. ఇప్పుడు నాతో మీ నలుగురు ఉంటున్నారు. అంటే మనకిక్కడ ఇక్కడ ఏంటంటే ఒకేలా ఆలోచిస్తున్నాము మెడిటేషన్ దగ్గరకొచ్చేసరికి. మనం మన నలుగురి యొక్క మన నలుగురు, ఐదుగురు యొక్క కామన్ ఇంట్రెస్ట్ ఏంటంటే ఆధ్యాత్మికత. సో, ఇట్లాగా అదే విధంగా బాబా గారికి భక్తి, ప్రేమతోనే ఆయన్ని దగ్గర జేసుకోగలగాలి. ఎందుకు? ఆయన ఎటువంటి సాధన చేశారు? ఎప్పుడు కూడా ఎదుటి మనిషికి మేలు చేసే సాధనలోనే లీనమై ఉన్నారు. అంటే ఆయన కూడా ఆ సాధనలో భక్తి ఎదుటివారి యందు భక్తి, ప్రేమ అనేటువంటి ఎక్స్‌ప్రెషన్ ద్వారా వాటితోనే ఆయన దగ్గరయ్యేవారు. వాటి ద్వారానే ఆయన ఎదుటి మనిషికి మేలు చేస్తుండేవారు. సేవ చేస్తూ ఉండేవారనమాట. సో, కాబట్టి ఆ లక్షణాలు ఆయన కలిగి ఉన్నారు గాబట్టి, మనము కూడా అవే లక్షణాలతోనే ఆయన్ని మనం దగ్గర చేసుకోవాలి. ఎల్లప్పుడూ ఆత్మ ధ్యానములో మునిగి ఉండెడివారు. వారిని జ్ఞప్తి అందుంచుకొనుటకయే జీవస్మరణముల సమస్యకు పరిష్కారము చేసినట్లగును. చూసారా? జీవన్ జీవన్ మరణము. జననము, మరణము, జీవన్ మరణము. ఈ జీవన్ మరణాల మధ్య సమస్యలు కొన్ని వస్తూ ఉంటాయి. లైఫ్ అండ్ డెత్ సమస్యలు వస్తూ ఉంటాయి మనుషులకు. అంటే ఎల్లప్పుడూ అటువంటి సమస్యలతో ఉండరు. అందరూ కూడా ఉండరు. కానీ ఏదో ఒక టైములో ఒక లైఫ్ అండ్ డెత్ సమస్యలాగా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ మందికి జరుగుతూ ఉంటుంది. అటువంటి సమస్యలకు కూడా ఈయనను జ్ఞప్తి అందుంచుకోవడము. ఈయనను ఈయనే అటువంటి సమస్యలకు కూడా పరిష్కారము చేస్తారు. సాధనములన్నిటిలో నిధియే గొప్పది. అతి సులభమైనది. సాధనములన్నిటిలో ఇదియే గొప్పది. ఇక్కడ తప్పు చదివాను. అతి సులభమైనది. వ్యయ ప్రయాసలు లేనిది. కొద్ది శ్రమ వలన గొప్ప ఫలితము పొందవచ్చును. అందువలన మన బుద్ధి సరిగ్గా ఉన్నప్పుడే ప్రతి నిమిషము ఈ సాధనమును అనుష్ఠించవలెను. అది. మన బుద్ధి సరిగ్గా ఉన్నప్పుడే. ఒకవేళ బుద్ధి మాంద్యమ కలిగిందనుకోండి, ఒక ఏజ్ పెరిగిన తర్వాత ఇంక మనం సరిగ్గా ఆలోచన చేయలేకపోతున్నప్పుడు, అప్పుడు ఏదైనా సాధన మొదలెట్టాలంటే అది మాత్రము ఫలించదు. అన్నీ బాగున్నప్పుడే, జవసత్వాలు ఉడకకుండా ఉన్నప్పుడు, పంచేంద్రియాలు కరెక్ట్‌గా పనిచేస్తున్నప్పుడు, బుర్రలో గుజ్జు కరెక్ట్‌గా పనిచేస్తున్నప్పుడే మనం ఏ సాధనలైనా మొదలుపెట్టుకోవాలి. ఇతర దైవతములు కొలువు భ్రమ. ఈయనేం చెప్తున్నారంటే, ఇతర దైవతములు కొలువు భ్రమ. గురువొక్కడే దేవుడు. సద్గురువు చరణములను నమ్మి కొలిచినచో వారు మన అదృష్టమును బాగు చేయగలరు. మనము వారిని బాగుగా సేవించినచో సంసార బంధముల నుండి తప్పించుకొనగలము. చూసారా? మనం కరెక్ట్‌గా చేయాల్సిన పని కరెక్ట్. ఈవెన్ పత్రిజీ గారు కూడా చెప్తారు. నువ్వు చేయాల్సిన పని నువ్వు కరెక్ట్‌గా చేస్తే నీకు జరగాల్సింది కరెక్ట్‌గా జరుగుతుంది అంటారు. పత్రిజీ గారు కూడా ఎన్నో వీడియోస్‌లో చెప్పారు. నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి. నీకు జరగాల్సిందే జరుగుతుంది. ఇంకా అదిచ్చి, ఇదిచ్చి, ఆ ఎఫర్మేషన్, ఈ ఎఫర్మేషన్ ఇవి కూడా అనవసరం అన్నారు ఒక సర్టెన్ స్టేజ్‌కెళ్ళిన తర్వాత. నువ్వు చేయాల్సినవి సరిగ్గా చేస్తున్నావా? అయితే నీకు జరగాల్సింది సరిగ్గా జరుగుతుంది. దట్స్ ఇట్. ఇది కూడా అలాంటిదే. కాబట్టి అది. న్యాయశాస్త్రము, మీమాంస మొదలగునవి చదవనవసరం లేదు. అది. మనం చేయాల్సిన పని సరిగ్గా చేస్తే చాలు. మనం ప్రత్యేకంగా ప్రత్యేకంగా పుస్తకాలన్నీ తీసి, చదివి, కంఠస్థ పెట్టి, ఇక ఇవన్నీ చేయక్కర్లా. మనం చేస్తున్న ప్రతి పని కరెక్ట్‌గా చేస్తే ఆటోమేటిక్‌గా మనకు అందాల్సిన ఫలితం ఆటోమేటిక్‌గా అందేస్తుంది. కష్టములు, విచారములు అనే సముద్రములో వారిని మన జీవిత కర్ణధారిగా చేసుకున్నచో మనం సులభముగా ఈ సాగరమును దాటగలము. చూసారా? ఈ కష్టాలు, విచారాలు అనేవి వస్తూ ఉంటాయి. భగవద్గీతలో సాంఖ్యయోగంలో చెప్తుంటాడు అర్జునుడికి కృష్ణుడు. ఏం చెప్తాడంటే ఆయన ఆయన ఈ ఎందుకు వీళ్ళందరూ కూడా నా పినతండ్రులు, పెత్తండ్రులు
వీళ్ళు నా తాతగారులు వాళ్ళు వీళ్ళు వీళ్ళనందరినీ చంపేసిన తర్వాత నేను ఏమి సౌఖ్యంగా ఉండగలను? ఇంత పాపాన్ని ఒడుగట్టుకుని నేను ఏం రాజ్యం నా చేతికి వచ్చినా నేను సుఖంగా ఏం బ్రతుకుతాను అని చెప్పేసి ఆయన కుప్పకూలిపోతాడు అర్జునుడు. ఆయన సాంఖ్యయోగంలో కృష్ణుడు చెప్తాడనమాట. అయ్యో అర్జున, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు అసలు నువ్వు క్షత్రియుడై ఉండి నువ్వు క్షాత్ర ధర్మాన్ని పాటించకపోతే అది నీకు స్వర్గదారాలు అన్నీ కూడా మూసుకుపోతాయి. అప్పుడు నువ్వు అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు పాపి అవుతావు. నీకు ఒక శత్రువు ఒకడు నిలబడ్డాడు. ఆ శత్రువు నీకు బాణాలు వేసి నిన్ను కొట్టి పడేద్దాం అనుకుంటూ ఉంటే నువ్వేంటి ఇలా ఈ ఈ భ్రమలో పడి నువ్వు ఇట్లా కొట్టుకుపోతున్నావు అజ్ఞానంలో అని అడుగుతాడు ఆయన. అయ్యో వాళ్ళు శత్రువులు అంటావేంటి? ఆయన తాతగారు, ఈయన ఇది, ఆయన అది. జనన మరణ చక్రాల్లో క్రిక్కిరిసి ఉన్న ఈ బంధాలు నిజాలు కావు, ఇవి సత్యాలు కావు. నీకు సత్యము తెలియాలంటే నువ్వు ఆత్మస్థాయిలో ఉండాలి అని అప్పుడే చెప్తాడనమాట జ్ఞానయోగం గురించి. కాబట్టి ఈ బంధాలు లేకపోతే మన యొక్క ఆలోచనలు ఇవన్నీ కూడా ఏంటంటే ఒక భ్రమ. ఈ భ్రమలనేవి ఈ జన్మ మరణ చక్రాల్లో బంధించడానికే ఉపయోగపడేవి. ఈ భ్రమ ఈ జనన మరణ చక్రాల్లో బంధింపబడి ఉండే ఒక 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 కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మనం బైండ్ అయిపోతున్నాము. కానీ నిజానికి వాళ్ళు నీ శత్రువులు. వాళ్ళు నీకు నీ నీ బాణాలు వేయడానికి రెడీగా ఎదురుగా నిలబడి ఉంటే నువ్వు ఈ బంధాలతో ఇలా కొట్టుకుపోతున్నావు ఏమిటి? నీకు అది నీకు సత్యం తెలియాలంటే నువ్వు ఆత్మస్థాయిలో ఉండాలి. ఇలా శారీరక స్థాయిలో ఉంటే నువ్వు ఇలాగా ఢీలా పడిపోతావు అని కృష్ణుడు మొరపెట్టుకుంటూ ఉంటాడనమాట. సాంఖ్యయోగంలో చెప్పడం జరుగుతూ ఉంటుంది. తర్వాత మరి అప్పటికి అడుగుతాడు ఆయన, మరి జ్ఞానయోగమే ఇంత గొప్పదైతే ఇంక నేను ఇవన్నీ ఎందుకు చేయాలి? నేను పుస్తకాలు పట్టుకుని జ్ఞానం తెచ్చుకుంటా అయిపోవాలా అని అడుగుతాడు అర్జునుడు కూడా. అయ్యయ్యో, నువ్వు పుస్తకాలు పట్టుకొని నువ్వు అందులో చదివి నువ్వు జ్ఞానం తెచ్చుకునేటువంటి జ్ఞానం కాదు కావలసింది. కర్మ చెయ్యాలి. నువ్వు కర్మ చేసి కర్మ చేత నిష్ణాతుడు అవ్వాలి. దాని నుంచి వచ్చే అనుభవాన్ని గ్రహించి దాని నుండి తీసుకునే విజ్డమే జ్ఞానము. అప్పుడు కర్మయోగాన్ని అతను 3వ అధ్యాయము కర్మయోగాన్ని అప్పుడు ఈయన ఈ ప్రశ్న అడిగిన తర్వాత ఆయన కర్మయోగం గురించి చెప్పడం మొదలు పెడతాడు. ఫస్ట్ ధ్యాన యోగము, తర్వాత సాంఖ్యయోగము, తర్వాత ఇవన్నీ యోగాభ్యాసాలు. మా జీవితమే ఒక పెద్ద యోగాభ్యాసం అన్నమాట. కర్మయోగం గురించి అప్పుడు చెప్పడం మొదలు పెడుతూ ఉంటాడు. అలాగే ఇక్కడ ఏంటంటే ఈ కష్టాలు విచారాలు అనేవేమీ కూడా ఇవి నిత్యము కాదు, అనిత్యము. ఇవన్నీ కూడా ఈ జన్మ మరణ చక్రాల యొక్క భ్రమలు. ఆ జన్మ మరణ చక్రంలో మనం ఇంకా క్రిక్కిరిసి ఉన్నంత వరకు ఈ భ్రమలకు లోనవుతూ ఉండడం జరుగుతూ ఉంటుంది. నిజానికి ఇది నిజము కాదు. నిజానికి వీళ్ళకి శత్రువులు. వాళ్ళందరూ మరి వాళ్ళ చేతిలోనే పెరిగాడు కదా, వాళ్ళు భీష్ముడు తినిపిస్తే గోరు ముద్దలు తిన్నాడు కదా, అవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ అది నిజాలు తెలుసుకోవాలి అంటే ఒక్కొక్కసారి ఇంట్లో వాళ్ళే శత్రువులుగా ఉంటూ ఉంటారు. ఆ శత్రుత్వమే అది సత్యం. అది కానీ మనం ఆ ప్రేమ బాంధవ్యము అనేటువంటి ఆ జనమరణ చక్రాల యొక్క భ్రమలున్నాయే, అందులో మనం కొట్టుకుపోతూ ఉంటాం అన్నమాట. దానిని అర్థం చేసుకుని బయటికి రావడమే జ్ఞానము. అక్కడ మనం అభ్యసించాల్సింది జ్ఞానయోగము. కర్మయోగాన్ని చేస్తూ జ్ఞానయోగాన్ని అభ్యసించాలి. ఇదే సేమ్ థింగ్ మనకు కృష్ణుడు అర్జునుడికి చెప్తాడు. ఇక్కడ కూడా ఏంటంటే కష్టములు విచారములు అనే సముద్రము, అదంతా ఏంటంటే అది సత్యము కాదు, నిజము కాదు. సత్యంగా ఉండేది కేవలం ఆత్మే. ఒక ఆత్మ భూమి మీదకి వచ్చిన తర్వాత ఒక్కొక్క దశని దాటుకుంటూ ఒక్కొక్క చిన్న శరీరంలో ఉండి బాల్యము అని, కొంచెం పెద్దగా చిన్న శరీరంలో ఉండి ఒక ఫీటస్ అని, తర్వాత ఒక చిన్న ఇన్ఫాంట్ అని, ఆ తర్వాత ఒక కిడ్ అని, ఆ తర్వాత ఒక యవ్వనమని, ఆ తర్వాత ఒక వార్ధక్యం అని, అదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్లో కూడా వెళ్ళిపోద్ది ఆత్మ. ఏమిటది? మరణించిన తర్వాత సూక్ష్మ శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇంత చిన్న కణము నుంచి ఇంత ఫీటస్ నుంచి ఇంత చిన్న ఇన్ఫాంట్ నుంచి ఒక చిన్న బేబీ నుంచి అలాగా
ఎలాగైతే ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుందో ఆత్మ, మరణించిన తర్వాత కూడా, ఆ శరీరము పోయిన తర్వాత కూడా అది సూక్ష్మ శరీరంలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ అనుభవాల సారాన్నంతటినీ కూడా ఒక పొరల్లా చుట్టుకుని సూక్ష్మ శరీరంలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో, కాబట్టి ఇప్పుడు ఆ చిన్న కణము నుంచి ఆ మరణించేంత వరకు జరిగేదంతా కూడా ఒక యోగాభ్యాసము. కర్మను చేస్తూ దాని నుంచి మన జ్ఞానాన్ని సంపాదించుకునే జ్ఞాన అభ్యాసము, కర్మయోగము, జ్ఞానయోగము. అది ఇక్కడ కృష్ణుడు మనకి చెబుతున్నాడు. సో, అక్కడ మనకి ఆ జ్ఞానము లేకపోవడం వల్ల ఆ క్షణము, ప్రతి క్షణము అది నిజమే అనుకుంటాము మనము. ప్రతి క్షణము నాదే అనుకుంటాము. ప్రతి క్షణము ఇది నాదే, నేనే, నేనే దీనికి కారణము అని చెప్పేసి మనకు మనం నిందించేసుకుంటూ ఉంటాము. అలా కొట్టుకుపోతుంటాం అన్నమాట. అలాగా ఇప్పుడు ఇలాగా ఒక ఇది ఉందంటే ఇలాగ గీసుకుపోతూ ఉంటూ ఉంటూ ఉంటాం అన్నమాట. అందుకే రప్చర్స్ అయ్యి మనం అలాగా బాధపడుతూ, దుఃఖపడుతూ అలాగా బతికేస్తూ ఉంటాం అన్నమాట. సో, ఈ కష్టాలు, విచారాలు అనేవి ఒక పెద్ద ఓషన్‌లా మనకనిపిస్తుంది. నిజానికి అది మనకి దానికి ఏ సంబంధం లేదు. కేవలము మనకు జ్ఞానం తీసుకోవడానికి తప్ప. సో, అటువంటి సమయంలో కూడా వీరిని, ఎవరిని? బాబా గారిని మన జీవిత కర్ణధారిగా చేసుకుంటే మనం సులభంగా ఈ సాగరాన్ని దాటగలము. సముద్రములు, నదులు దాటునప్పుడు మనము ఓడ నడిపేవాని యందు నమ్మకముంచినట్లు, సంసారమనే సాగరమును దాటుటకు ఈ సద్గురువునందు పూర్తి నమ్మకమును ఉంచవలెను. ఇప్పుడు క్రూజ్‌కెళ్ళామనుకోండి, మన ధనమాన ప్రాణాలన్నీ వాడి దగ్గర వదిలేస్తాం మనం. వాడు సరిగ్గా తీసుకెళ్ళకుండా టైటానిక్ సినిమాలో లాగా ఏ ఐస్‌బర్గ్‌నో కొట్టి పడేస్తే ఇంక మనం వెనక్కి రాము. కానీ మనము ప్రత్యేకంగా మనం క్రూజ్‌కి వెళ్తాము. ఇంక వాడిపైన మనం ఆధారపడి ఉంటాము. అదే విధంగా బాబా గారి యందు కూడా మనము ఆధారపడి ఉండవలెను అని చెబుతున్నారు. సద్గురువు భక్తుల యొక్క ఆంతరంగిక ప్రేమ భక్తులను గమనించి వారికి జ్ఞానమును, శాశ్వతానందమును ప్రసాదించును. ఎప్పుడైతే మన మనసులో ప్రేమ, భక్తి అనేటువంటి దాన్ని మనం నింపుకుంటామో అదే మీడియా. అదే మీడియా. ఇప్పుడు చూడండి, టెలిపతి అనేదో ఒకటుంది. అది కొంతమందికి ఆ పవర్ ఉంటుంది. అంటే ఆత్మ టు ఆత్మ కమ్యూనికేషన్. ఇప్పుడు బాబా గారితో కమ్యూనికేషన్ ఏ విధంగా మనకి మీడియా ఎలా ఉంటుందో, ఇప్పుడు మనం ఫోన్ మాట్లాడితే ఐఫోన్ వాళ్ళ యొక్క మొబైల్ సర్వీస్, ఏంటది సర్వీసు, మొబైల్ కాదు అదే ఐఫోన్‌లో అంటే యాపిల్, యాపిల్ ఫోను, ఐఫోన్ యొక్క సర్వీస్ ఎలాగైతే మనం వాడుకుంటున్నామో, అదే స్ప్రింట్ అయితే స్ప్రింట్ సర్వీసు ఎలాగైతే మనం వాడుకుంటున్నామో, ఇద్దరు మాట్లాడుకోవాలంటే అలాంటి మీడియానే బాబా గారిదేంటంటే ప్రేమ, భక్తి అనేటువంటి ఎనర్జీస్. అక్కడ మనం ఆ మీడియా ద్వారానే మనము బాబా గారితో కమ్యూనికేట్ చేయగలము. వారికి అప్పుడు ఎప్పుడైతే మనము ఆ ఎనర్జీస్‌ని మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నామో, బాబా గారితో కనెక్టివిటీని ఏర్పాటు చేసుకున్నామో, అప్పుడు మనకు శాశ్వత ఆనందాన్ని, శాశ్వతంగా జ్ఞానాన్ని ఆయన ప్రసాదిస్తూ ఉంటారు. త్రూ లవ్ అండ్ డివోషన్. గత అధ్యాయంలో బాబా యొక్క భిక్షాటనము, భక్తుల అనుభవములు మొదలగునవి చెప్పితిని. ఈ అధ్యాయములో బాబా ఎక్కడుండెను, ఎలాగుండెను, ఎట్లు పడుకొనుచుండెను, ఎట్లు బోధించుచుండెను మొదలగునవి చెప్పెదను. ఇది మన హేమట్ పంత్. బాబా గారి విచిత్ర సయ్య. మొట్టమొదట బాబా ఎచ్చట పడుకొనుచుండెనో చూచెదము. నానాసాహెబ్ డాంగ్లే బాబా నిద్రించుటకే ఒక కర్ర బల్లని తెచ్చాను. దాని పొడవు 4 మూరలు. ఇది ఇది మూర అంటే ఇది కదా! ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. అలాంటిది ఒక 4 మూరల బల్ల. వెడల్పు ఒక జానెడు. చూడండి. ఆ బల్ల చూడండి ఎలా ఉందో. జానెడు వెడల్పు. 4 మూరల పొడవు. ఆ బల్లను నేలపై వేసి పండుకొనుటకు మారుగా అది. అంటే ఆ బల్లని ఒక నేలపైన వేసి అలా దానిపైన పడుకోవడానికి అన్నట్టుగా తెచ్చాడాయన. దానిని మసీదు యొక్క వెన్నుపెట్టెలకు ఉయ్యాల వలె వేలాడినట్లు
పాత చినిగిన గుడ్డ పీలికలతో కట్టి బాబా పడుకోవడం మొదలుపెట్టాడు. అదేదో కొంచెం ఎత్తుగా ఒక ఓసన్నగా ఉంటుందని నేల మీద అలా వేసుకుని ఆయన పడుకుంటాడులే, తల కింద పెట్టుకునో ఏదో అని చెప్పేసి తీసుకొచ్చాడట. ఈయనేం చేశారంట, దాన్ని పైన కట్టి ఉయ్యాల కట్టినట్టుగా పాత చినిగిన గుడ్డ పీలికలతో దాన్ని కట్టి అది ఎక్కి దానిపైన పడుకుండేవారంట. అది ఎలాగో చూద్దాం. గుడ్డ పీలికలు చూస్తే పలుచనివి, బలము లేనట్టివి. అవి బల్ల యొక్క బరువును ఎట్లా మోయగలనో ఎనున్నది గొప్ప సమస్యగా ఉండేది చూసేవారికి. ఇంకను బాబా యొక్క బరువును కూడా కలిపినచో అవి ఎట్లు భరించుచుండునన్నది ఆశ్చర్య వినోదాలకు హేతువయ్యను. ఎలాగైతే ఏమి, ఇది బాబా లీలల్లో ఒకటి అగుటచే పాత గుడ్డ పీలికలే అంత బరువును మోయగలిగిన. ఈ బల్ల యొక్క 4 మూలల యందు 4 దీపపు ప్రమిదలు ఉంచి, మళ్ళా చూడండి, ఆ బల్లలకి అటు ఇటు 4 వైపులా దీపపు ప్రమిదలు కూడా పెట్టేవారంట. ఆ బల్ల యొక్క పెట్టి రాత్రంతయలు దీపాలు వెలిగించుచుండిరి. ఇది ఏమి చిత్రము! బల్లపై ఆజానుబాహుడకు బాబా పడుకుండటకే స్థలము చాలనప్పుడు దీపాలు పెట్టుటకు జాగా ఎక్కడిది? బాబా బల్లపైన పండుకున్న ఆ దృశ్యమును దేవతలు సహితము చూచి తీరవలసినదే. ఆ బల్లపైకి బాబా ఎట్లు ఎక్కుచుండెను, ఎట్లు దిగుచుండెను అనునవి అందరకు ఆశ్చర్యము కలిగించుచుండెను. అనేక మంది ఉత్సుకతతో బాబా బల్లపైకి ఎక్కుట దిగుట గమనించుటకై కనిపెట్టుకుని ఉండేవారు. కానీ బాబా ఎవరికీ అంతు తెలియనివ్వలేదు. జనులు గుంపులు గుంపులుగా గుమిగూడుటచే బాబా విసుగు చెంది ఆ బల్లను ఒకసారి విరిచి పారవేచెను. బాబా స్వాధీనములో అష్టసిద్ధులుండెను. చూసారా, బాబా వారిని అభ్యసించలేదు, కోరను లేదు. వారి పరిపూర్ణులు గనక అవి సహజముగానే వారికి అలవడెను. చూసారా, ఆయనకు అష్టసిద్ధులు కలిగి ఉన్నాడు అప్పటికే ఈ బాబా గారు. ఎట్లా అంటే ఈ బాబాగా అతను అవతరించినప్పుడు అభ్యసించినవి కావు, ఆయన ఇంతకు మునిపే అభ్యసించినవి. ఆయనకు ఆల్రెడీ అష్టసిద్ధులు ఉన్నాయన్నమాట. సో దానివల్ల ఏమవుతుందంటే, నేను అనుకోవడం ఏమిటంటే, అతని స్థూల శరీరం అక్కడే ఉండి ఉండొచ్చు, కానీ ప్రజలకు కనబడనివ్వల. కేవలము సూక్ష్మ శరీరముతో ఆయన ఆ, ఆ బల్లము ఎక్కడము, బల్ల మీద పడుకోవడం అనేది జరిగి ఉండొచ్చు ఆత్మస్థాయిలో. ఇప్పుడు ఇదంతా కూడా యోగాభ్యాసమే. ఇప్పుడు ఆత్మ అనేది ఎలాగైతే ఒక కణము నుంచి ఇన్ని రూపాలలో మన ఆత్మ మారుతూ ఉందో, రేపొద్దున ఈ స్థూల శరీరము పడిపోయిన తర్వాత ఈ ఆత్మ ఇంకొక సూక్ష్మ శరీరంలోకి వెళ్ళిపోతుంది. అది ఎవరికంటికి కనబడదు, కానీ జరుగుతుంది అన్న విషయము కృష్ణుడు కూడా చెప్పాడు మాకు భగవద్గీతలో. అయితే అదే అది ఆయన అభ్యసిస్తున్నారు. ఇప్పుడు మీరు ఒక రీసెంట్ సినిమా చూసుండొచ్చు. అదేంటది, ప్రభాస్ అండ్ అమ్మాయి పూజా హెగ్డే, రాధాశ్యామ ఏంటది, రాధాకృష్ణ ఏదో సంథింగ్, లాస్ట్ ఇయర్ వచ్చింది, 2023లో. సో ఆ సినిమాలోని అతను అంటే అది సరదాగా సినిమాటిక్గా చూపించినప్పటికీ కూడా, నేను మరణాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాను అంటాడు. అంటాడు, ఊపిరిని ఆపుతూ ఉంటాడు, అంటే దిగ్బంధనం చేస్తూ ఉంటాడు. అది సరదాగా చెప్పి ఉండవచ్చు, కానీ ఆ అభ్యాసం ఉంది అందులో. అతను చాలా పెద్ద జ్యోతిష్కుడు. ఎవరు? ప్రభాస్, ఇంటర్నేషనల్గా. సో అది దాన్ని కొంచెము సినిమాటిక్గా లేకపోతే కొంచెం జోవియల్గా పెట్టారు, కానీ అది ఒక అభ్యాసం. ఆ అభ్యాసం వలన అతను చేస్తూ ఉండడం వలనే కదా కొన్ని లాస్ట్ సీన్లలో అతను సముద్రంలో పడిపోయినా చనిపోడు అతను. ఎందుకో జల దిగ్బంధనం అంటారు. సైరాజ్ లక్ష్మీ నరసింహారెడ్డి సినిమాలో కూడా చిరంజీవి అంటే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి నిజంగా జరిగినదే కదా, ఆనాడు బ్రిటిష్ వారితోటి పోరాడిన పోరాటాలు అవన్నీ మీకు తెలిసినదే, దాన్ని సినిమాగా తీశారు. సో ఆయన కూడా జల దిగ్బంధనం అనేటువంటిది ఒక బ్రీతింగ్ టెక్నిక్. అది చేస్తూ ఉండడం వల్ల అక్కడ ఉరి వేసినా కూడా ఆయన చనిపోడు, మళ్ళీ తిరిగి బ్యాక్ వచ్చి వాళ్ళందరినీ తుదముట్టించి తర్వాత ఇదవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా అభ్యాసాలు అన్నమాట, యోగా అభ్యాసాలు. సో ఈ ఊపిరి అనేది మనకి ఏంటంటే,
ఇది ఒక ఎనర్జీని ఇచ్చేది. దేనికి? ఆత్మకి ఎనర్జీని ఇచ్చేది. మనం ఊపిరి తీసుకుంటున్నాము, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. మనం చేసే ఆనాపానాసతి కూడా అదే కదా. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. శ్వాస మీద ధ్యాస పెట్టడము. ఇది జరుగుతున్నది ఏమిటి? మనం కాస్మిక్ ఎనర్జీని లోపలికి తీసుకోవడము. ఎవరు తీసుకుంటున్నారు లోపల? లోపలికి మనం లోపల తీసుకుంటే ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు? ఆత్మ రిసీవ్ చేసుకుంటుంది. అదే డిఫరెంట్ డిఫరెంట్ విధాలుగా చేసే పద్ధతి అనమాట. సో అందువల్ల ఆత్మ ఎప్పుడు కూడా ఎనర్జైజ్ అయ్యే ఉంటుంది, శరీరముతో సంబంధం లేదు. సో ఇతను కూడా, బాబా గారు కూడా అటువంటి అభ్యాసమే అక్కడ చేస్తున్నారు. ప్రజలకు అర్థం కాదు కదా. ఇక తండోపతండాలుగా ఉంటే ఆయనకి ఏదో చిరాకు పుట్టి ఓ రోజున అబ్బాలా తీసి విసేశారంట. అది బ్రహ్మము యొక్క సగుణావతారము. 3.5 మూరల పొడవు మనుష్యుని వలె సాయిబాబా కనిపించినను వారి అందరి మనములందు ఉండేవారు. అంతరంగమున నిర్వ్యామోహులు, నిస్పృహలై ఉన్నప్పటికీ బహిరంగంగా బాబా లోకుల మేలు కోరువారు వానిగా కనిపించేవారు. ఇదేంటో నాకు అర్థం. అంతరంగం నిర్వ్యామోహులు అంటే ఏంటి? ఆయనకు నిర్వ్యామోహము, వ్యామోహం అనేది ఉండేది కాదు. ఆయనకు వ్యామోహం అనేది ఉండేది కాదు, దేని మీద లేదు వ్యామోహము. అయినా సరే బహిరంగంగా బాబా గారు ఎప్పుడు కూడా లోకల మధ్యనే ఉంటుండేవారు. దేని మీద వ్యామోహం లేదు, ఎవరి మీద వ్యామోహం లేదు, కానీ ఎప్పుడు బహిరంగంగానే ఉండేవారు. అందరి మధ్యలో ఉంటూ అందరికీ మేలు చేస్తూ ఉండేవారు. వ్యామోహం లేదు అందులో. మళ్ళీ దే నో రియాక్షన్, నథింగ్. ఎవరికి బైండింగ్ అనేది ఏమీ లేదు. అలా జస్ట్ అలా మేలు, తనకు తెలిసిన మేలు చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అలా అన్నమాట. లోపల వారికి ఎవరి ఎందును అభిమానము ఉండేది కాదు, కానీ బయటికి కోరికల పుట్ట అన్నట్లుగా కనిపిస్తూ ఉండేవారు. మరి అంతే కదా. అవతల వాడు ఏంటంటే నా మలాగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అవసరమా కాదా అన్నది కాదు, అంటే కంఫర్ట్. ఇప్పుడు చూడండి, కావాలంటే మీరందరూ కూడా చూడండి, ఈ పాటికి ఎన్నో అనుభవాలు జరిగి ఉంటాయి. కానీ దాని అనుభవానికి గల కారణం ఇదే అని తెలిసి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇప్పుడు ఎప్పుడో కూడా ఎదుటి మనిషితో మాట్లాడుతూ ఉండడము, కలిసి ఉండడము, కలిసి కాలక్షేపం చేయడం అనేది ప్రతి వారి జీవితంలో ఉంటుంది. కానీ అది కంఫర్ట్ చూసుకుంటారు. కంఫర్ట్ జోన్లో మనకు ఆ ఎదుటి వాళ్ళు సెట్ అయ్యారా లేదా, మనకన్నా ఒక పాలి కాస్త తక్కువగా ఉంటే మనం కంఫర్ట్గా ఉంటాం. ఇట్లా రకరకాల ఇంట్రెస్ట్తో చేస్తూ ఉంటారు మనుషులతోటి. అంతే తప్ప ఎదుటివాడి వ్యక్తిత్వాన్ని యాక్సెప్ట్ చేసో, ఆ వ్యక్తిత్వాన్ని ప్రేమిస్తూనో స్నేహము చేయరు. ఎందుకంటే అది ఎలా చేయాలో కూడా చాలామందికి తెలియదు. సో ఇక్కడ ఏంటంటే బాబా గారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అందువల్ల ఏంటంటే మరి అందరూ ఎలాగున్నారో తాను కూడా అలా ఉన్నట్టుగా కనిపిస్తేనే వారు కంఫర్ట్గా ఫీల్ అవుతారు కదా. అలా కాకుండా బాబా గారు యాజ్ ఇట్ ఈజ్గా కనిపించారనుకోండి, యాజ్ ఇట్ ఈజ్గా ఉంటే నోబడి విల్ యాక్సెప్ట్ ఇట్. సో కాబట్టి ఈయన బయటకి కోరికల పుట్ట అంటే తన చుట్టూ ఉన్నవారు ఏ విధమైన వారు ఉండేవారో వారిలాగే వీరు కూడా ఉంటున్నట్టుగా కనిపించేవారు. కానీ ఆయనకు ఏమీ లోపల ఉండేది కాదు, మోహం అనేది లేదు, దేని యందు ఎవరి యందు అని చెబుతున్నారు. అంతరంగమున శాంతమునకు ఉనికి పట్టియను చంచల మనుష్కుని వలె కనిపించుచుండెను. కానీ మనసులో ఎప్పుడు శాంతంగా ఉండేవాడు, కానీ చంచలంగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉండేవాడు. అలా ఉంటే వీళ్ళకి యాక్టివ్గా ఉన్నట్టుగా అనిపించడము, వీళ్ళకు వచ్చి బాబా ఆ మాట ఈ మాట చెప్పడము, ఇక ఇట్లా చేస్తూ ఉండేవారు కాబోలు అప్పుడు ఉండేవాళ్ళు. అలా అన్నమాట. లోపల పరబ్రహ్మ స్థితి ఉన్నప్పటికీ బయటికి నటించుతూ ఉండేవారు, మామూలుగా నటించుతూ ఉండేవారు. లోపల పరబ్రహ్మ స్థితి ఆల్ ది టైం పరబ్రహ్మ స్థితిని చూపిస్తూ ఉంటే ఎవడు రాడు. సో లోపల అద్వైతి అయినను, అద్వైతము అంటే ద్వైతం అనేది, ద్వంద్వం అనేది లేకపోయినను బయటకు ప్రపంచమనందు తగులుకొనిన వాని వలె కనిపించుచుండెను. అది లోపల అద్వైతంగా ఉండేవారు, కానీ బయటకు మాత్రము అన్ని ద్వంద్వార్థాలు నానార్థాలను అర్థం చేసుకుంటూ అన్ని విషయాల్లోని ఇన్వాల్వ్ అవుతూ ఉండేవారు. మరి జనాలు కోసము మరి వారికి జ్ఞానబోధ ఎలా చేయాలి? ఒక్కొక్కప్పుడు అందరినూ ప్రేమతో చూచెడివారు, ఇంకొకప్పుడు వారిపై కోపంతో ఉండేవారు, ఒక్కొక్కప్పుడు వారిని
తిట్టుతూ ఉండేవారు. ఇంకొకప్పుడు వారిని కౌగిలించుకొని నెమ్మదిగాను, ఓర్మితోనూ చంచలము లేని వాని వలె కనిపించుచూ ఉండేవారు. ఇది ఆయన గురించి చెబుతున్నది. అంటే ఇప్పుడు ఎదుటివారి యొక్క ఎనర్జీస్ ఇప్పుడు పత్రిజీ గారు కూడా అలాగే ఒక్కొక్కసారి కోపంగా ఉండేవారని, ఒక్కొక్కసారి చాలా శాంతంగా, కామ్‌గా ఉండేవారిని అని చెప్తూ ఉండేవారు. ఎందుకు అలా మీరు ఉంటున్నారు అని అడుగుతుంటే, ఎదుటి వాళ్ళలో యొక్క ఎనర్జీస్‌ని బట్టి అని చెప్పేసి అని చెప్తూ ఉండేవారు. సో, అదేంటంటే ఆ బైండ్ అవుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి మనకి మామూలుగా ఉన్నా కూడా సడెన్‌గా ఎవరైనా మన ఆరాలోకి వచ్చినప్పుడు, వారి ఎనర్జీస్‌తో మన ఎనర్జీస్ బైండ్ అయితే, ఆటోమేటిక్‌గా వారి లక్షణాలు మనకొస్తూ ఉంటాయి. మనకు తెలియకుండానే మనము కూడా అదే విధంగా బిహేవ్ చేయడము, కోపగించుకోవడము, లేకపోతే అప్సెట్ అయిపోవడము, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో, అదేటువంటి ప్రక్రియ ఈయన దగ్గర కూడా ఆ రోజుల్లో జరుగుతూ ఉన్నట్టుగా నాకిక్కడ కనిపిస్తోంది. వారెల్లప్పుడూ ఆత్మానుసంధానమునందే మునిగి ఉండెడివారు. కానీ ఎప్పుడు ఆత్మతో కనెక్ట్ అవుతూ ఉండేవారు. భక్తులపై కారుణ్యమును చూపుతూ ఉండేవారు. వారెల్లప్పుడూ ఒకే ఆసనం నందు కూర్చుండేవారు. ఎప్పుడు ఒకటే ఆసనం దగ్గర కూర్చుండేవారంట. ప్రయాణాలు చేసేవారు కారు. వారి దండము చిన్న పొట్టి కర్ర. దాన్ని సదా చేతిలోనే ఉంచుకుండేవారు. ఇతరమైన ఆలోచనలు ఏమీయూ లేక ఎప్పుడు శాంతంగా ఉండేవారు. ఎప్పుడైనా ఇక ఇలాంటివి జరిగినప్పుడు తప్ప మిగతా అన్ని టైంలోనే శాంతంగా ఉండేవారంట. ఐశ్వర్యమును గాని పేరు ప్రతిష్టలను గాని లక్ష్య పెట్టకుండా భిక్షాటనముచే జీవించేటివారు. ఎందుకో మనం చెప్పుకున్నాం కదా ముందు రికార్డింగ్స్లో, ఎందుకంటే ఆయన సన్యాస ధర్మం కాబట్టి. అట్టి జీవితము వారు గడుపుతూ ఉండేవారు. ఎల్లప్పుడూ అల్లా మాలిక్ అనేవారు. భగవంతుడే యజమాని అని దాని భావము. భక్తుల యందు సంపూర్ణ ప్రేమ కలిగి ఉండేవారు. ఆత్మజ్ఞానమునకు ఉనికి పట్టుగాను, దివ్యానందమునకు పెన్నిదిగాను కనిపిస్తూ ఉండేవారు. ఆద్యంతములు లేని అక్షయమైనట్టి భేదరహితమైనట్టిది బాబా యొక్క దివ్య స్వరూపము. చూసారా? ఆద్యంతము లేని అంటే ఆది అంతము లేని, అక్షయమైనట్టి అంటే క్షయం అనేది లేదు. క్షయము అంటే హరి హరించుకుపోవడం. అక్షయము అంటే ఇంక ఎప్పుడు సంపూర్ణంగా ఉండేయడం. ఆయన ఒక సంపూర్ణంగా కనిపిస్తూ ఉండేవారట. అలాగే భేదరహితము. పెద్దోడు, చిన్నోడనే భేదం కనబడేది కాదు. రాజునైనా, బంటునైనా ఒకేలా చూసేవాడాయన. అలాంటి దివ్య స్వరూపము బాబా గారిది అని చెప్తున్నారు ఇక్కడ. విశ్వమంతయు ఆవరించిన ఆ పరబ్రహ్మమూర్తియే షిరిడీ సాయి అవతారముగా వెలసెను. నిజముగా పుణ్యులు, అదృష్టవంతులు మాత్రమే ఆ నిధిని గ్రహించగలుగుచుండేవారు. సాయిబాబా యొక్క నిజమైన శక్తిని కనుగొనలేని వారు బాబాను సామాన్య మానవుగానే ఎంచేవారు. అది ఆ రోజుల్లో కూడా సాయిబాబాకు ఎగరిస్ట్గా ఉండేవారు. ఆయన యొక్క లీలల్ని అర్థం చేసుకోకుండా నిజమైన శక్తిని కనుక్కోలేని మూర్ఖత్వంతో ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకు బాబా చాలా సామాన్య మానవుగా కనిపించేవారట. ఇప్పటికీ కూడా అలా భావించేవారు దురదృష్టవంతులు ఇంకా ఉన్నారు. అంటే ఈ కథ రాసేటప్పటికి ఆయన చెబుతున్నది. ఓకే. సో, మనం ఇక్కడ ఆపుదాము. ఇప్పుడు అందరూ కూడా సుఖాసీనుల కండి మాస్టర్స్. సో, ఇది మెడిటేషన్ చేద్దాము. ఇది ఆరోగ్య ధ్యాన యోగము, ఆరోగ్య మహాధ్యానం ఇది. ఇందులో ఇది గైడెడ్ మెడిటేషన్ ఇది. ఈ గైడెడ్ మెడిటేషను ఎగ్జాక్ట్గా ఎలాగా చెబుతున్నారో లోపలికి కనెక్ట్ అయ్యి ఆ గైడెడ్ మెడిటేషన్ వింటూ దానికి కనెక్ట్ అవుతూ అదే విధంగా మీరు మెడిటేషన్ కొనసాగించండి.